నగరంలోని చాలా మార్కెట్లకు సిటీ శివార్లో ఉన్నటువంటి రైతులు నిత్యం లక్షల క్వింటాల్లో బంతిపూలు తీసుకొస్తారు. కానీ ప్రజెంటు ఆ బంతిపూల తోటల్లోనే పశువులు మేత మేస్తున్నాయి. సో ఈ మేత మేయడానికి గల కారణాలు ఏంటి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇందులో ఉన్నటువంటి పశుగ్రాసమే వాటికి దారి తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లాంటి విషయాలని గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. తోటల్లో విరబూసిన బంతిపూలు చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్నా వాటిని పండించిన రైతులకు నష్టాలే మిగిలిస్తున్నాయి. బంతిపూల ధర కిలోకు 5 నుంచి 10 రూపాయలు మాత్రమే ఉంది. పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పూలను మార్కెట్కు తీసుకువెళ్లడానికి రవాణా ఖర్చులు కూడా అధికంగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలకు కూలీ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందంటున్నారు. ఎరువులు, మందులు, నీళ్ల ఖర్చులు పెట్టినా సరైన ధర దక్కడం లేదంటున్నారు రైతులు. ఎకరానికి వచ్చేసి 70 నుంచి 1 లక్ష రూపాయలు పెట్టుబడి వస్తుంది. దీనికి పెట్టుబడి పెట్టి చాలా నష్టపోతున్నాం. కారణం ఏమో తెలియట్లేదు. బయట నుంచి వస్తుందని దళారులు చెప్తున్నారు. రైతులు అందరు తీసుకెళ్ళి సంతలో తీసుకెళ్ళిన తర్వాత బయట మాల్ వస్తుందని, లేకపోతే లోకల్లో ఎక్కువ మాల్ ఉందని చెప్పి గిట్టుబాటు రేట్ లేక ఇట్లా పశువులను కొట్టి మేపే పరిస్థితి వచ్చింది మాకు. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఎప్పుడు ఇంత మరీ ఘోరంగా అయితే కాలేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా పెట్టుబడి కూడా రూపాయి డబ్బులు పెట్టుబడి కూడా మెయిన్కి వచ్చే పరిస్థితి లేదు. మేము గత నెల నుంచి వెయిటింగ్ చేసి ఇప్పుడు లాస్ట్ ఎక్కువ ఎండ విపరీతం అవుతుంది కాబట్టి ఫ్లవర్స్ కూడా వాడిపోయే పరిస్థితికి వచ్చినాయి. దీన్ని మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు. దీనికి మళ్ళీ మందులు, పురుగు మందులు కానీ, మన ఫంగిసైడ్స్ కానీ ప్రతిదీ తీసుకొచ్చి దాన్ని ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసినా కూడా అక్కడ సేల్ అవ్వట్లేదు. మాకు ఈ కూలీల ఖర్చు కూడా ఎక్కువ అయిపోతుంది. అదనపు భారం అవుతుందని చెప్పి మేపేయడం జరుగుతుంది. ఒక 5 మెంబర్స్ వచ్చేసి 3 నుంచి 4 క్వింటాల బంతిపూలు తెంపుతారు. వాళ్ళకు 500 అట్లా ఇవ్వవలసి వస్తుంది. వాళ్ళకు మళ్ళీ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఛార్జ్ మనమే పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ తీసుకురావడం, వదిలేసి రావడం, ఇట్లాంటివన్నీ మీన భారం అయిపోతుంది. 5 నుంచి 8 రూపాయలు అమ్ముతలేదు బంతి. చామంతి వచ్చేసి 20 నుంచి 40 రూపాయల మధ్యలో నడుస్తుంది. ఇట్లా 2-3 కటింగ్లు కూడా మీన పడ్డాయి. దీనివల్ల మేపేయడమే మార్గం అని ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. తాగా తీసుకుపోయి అమ్ముకున్న రేటు ఉంటుంది, అలాగుంటుంది. 5 రూపాయల నుంచి 8 రూపాయలు, 10 రూపాయలు మాకు ఇస్తారు అనుకోండి. అక్కడ కొనేవాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకుంటారు. రైతులకైతే నష్టమే. పండుగల టైంలో 30 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. ఒక్కొక్కసారి రేటు డౌన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మేము మినిమం ఇది 2.5 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఇంకా రోడ్ అవతల సైడ్ ఇంకో ఎకరం వేసినాము. మా చుట్టుపక్కల లేదన్నా ఒక 10 నుంచి 15 మంది రైతులము ఇక్కడనే ఉంటున్నాం. పెట్టుబడి పడినందుకే మేపడం జరుగుతుంది. మీన పడిపోయినట్టే. ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేదు దీంతో. పెట్టుబడి వెళ్తలేదు. ఇంతకుముందు వెళ్ళేది, ఇప్పుడు వెళ్తలేదు. అప్పుడు ఖర్చులు వాంగింత మా ఖర్చుకు మిలిగేది. నేను 2 ఎకరాలు వేస్తాను. చామంతి, బంతి, టమాటాలు గిట్ట అదే పరిస్థితి అయింది. టమాటాలు గిట్ట పోతలేవు. అవి 100-120 పోతున్నాయి. గిట్ట బంతి పండుగలప్పుడు పోతుంది, తర్వాత పోదు. ఓసారి పండుగలప్పుడు గిట్ట పార్సల్ మాల్ వచ్చినప్పుడు తక్కువ రేట్ అయిపోతుంది. అంటే మధ్యలో వ్యక్తికి అమ్ముతాము కానీ కమిషన్ ఇవ్వాలి సెట్ వాళ్ళకి. 100కు 10 రూపాయలు ఇవ్వాలి. ఇక పబ్లిక్ రైతులు ఎక్కువ పెట్టినట్టున్నారు ఫ్లవర్స్, అందుగురించి రేట్లు తగ్గినట్టున్నాయి. వస్తాయి బెంగళూరు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అన్నీ. అక్కడ పార్సల్ మాల్ వచ్చినానికి లోకల్ రైతులకు ఇల్వ లేకుండా అయిపోయింది. రేటు ఉంటే ఫ్లవర్స్ బాగానే ఉన్నాయి కదా, అమ్ముకుంటాం. బంతిపూలను మార్కెట్కు తీసుకువెళ్లినా కొనుగోలుదారులు లేకపోవడంతో తోటల్లోనే మిగిలిపోతున్నాయని తెలిపారు రైతులు. గిట్టుబాటు ధరలు లేక కొంతమంది రైతులు పూలను కొయ్యకుండా అలాగే వదిలేస్తున్నారు. బంతిపూల తోటల్లో పశువులను మేపిస్తున్నారు. పూలు అమ్మడానికి మార్కెట్కు తీసుకువెళ్లే 2 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుందంటున్నారు రైతులు. పెళ్లిళ్ల సీజన్ అయినా కూడా గిరాకీ లేదన్నారు రైతులు. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు నిన్న మొదలే వదలేదు. ఇంతకు ముందు 30-40 పోతాడు. ఇప్పుడు వదలేదు. రేటు లేకనే ఆవులను ఇడిచి పెడుతున్నాం. ఈ మా ఊరు కాడిగా 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటుండొచ్చు. గొడ్డిమాల కప్పూరు ఎక్కువ శాతం పోతాయి. మోంజాన్ మార్కెట్కు తక్కువ, గట్లే గుర్తున్న వాళ్ళే తీసుకుపోతారు. అదేమవుతుంది, మనం తీసుకుపోయేమో అవతలోనికి ఇస్తే అవతలోడు మళ్ళా మా వేరే ఊర్లకు సప్లై చేస్తాడు. ఆడ మనకు లాస్ వస్తుంది. ఆడ 120 అమ్ముకుంటే మన దాని 50, 40, 30. జర్ర లేటు పోయినామాక 20, ఇంకా జర లేటు పోతే 10 రూపాయలు. మందులకేమో ఒక ఎకరానికి ఇంచుమించు 10,000 ఒకసారి స్ప్రే చేస్తే. 10,000 మీదనే 10 నుంచి 15,000 వరకు.
ఒక కూలి మనిషికి 500, 400 రవాణా ఖర్చు అన్నీ చూసుకున్నా కానీ అది మిగులుతలేదు. ఈసారి మొత్తం మిగులుతలేదు. అంతా లాస్ అయిపోయినాక అప్పుడు పెరిగింది దసరా, అప్పుడు దీపావళికి. మరి చామంతి కూడా 20 రూపాయలు, 30 రూపాయలు, మినిమం 60-70 రూపాయలు కన్నా ఎక్కువ లేదు. గులాబీ కూడా 40 రూపాయల నుంచి 30. మరి ఈ సీజన్ ఇప్పుడు పెండి సీజన్లో కూడా రేట్ లేని కారణం ఏంది? దీనికి కూలీ ఏం కొట్టాలి మేము, మరి పెట్టుబడి ఏం పెట్టాలి, మందులు ఏం కొట్టాలి, ఇవన్నిటికీ మాకు చాలా ఇబ్బంది కలుస్తుంది. గతంలో బంతిపూలు మరి మినిమం 50 నుంచి 60, 80 అట్లా ఆ రేట్లో ఉండే. ఈ సంవత్సరం మరి పెండి సీజన్ ఉంది కానీ రేట్లు లేవు. 10 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు. మరి మొన్న అయితే మేమైతే మొత్తం పరేసి వచ్చినాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్పోర్ట్ చాలా కష్టంగా ఉంది. ఈ నుంచి సిటీ మాకు 60 కిలోమీటర్ దాకా ఉంటుంది. మాకు ట్రాన్స్పోర్ట్ 2,500 నుంచి 3,000 వరకు కిరాయి, మేము బండి కిరాయి కట్టుకొని పోతాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రేటు లేదు. మా దగ్గర బంతి మరియు చామంతి, గులాబీ తోట. గులాబీ 1 ఎకర్, బంతి 1 ఎకర్, చామంతి ఒక 1/2 ఎకర్ వేసినాము. డ్రిప్పుకు నాకు 50 ఏళ్ళ డ్రిప్పుకు అయింది. 3 ఎకరాలకు 50 ఏళ్ళు అయింది డ్రిప్పు పైసలు కూడా వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. కూలీలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. 400 రూపాయలు కూలీ, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు 400 కూలీ. మరి రేట్లు ఏంది? మనం ట్రాన్స్పోర్ట్ కిరాయి 3,000 రూపాయలు కిరాయి పెట్టి తీసుకుపోవడం వల్ల మేపడం, ఈ పంట కాకుండా ఇంకో పంట వస్తుందని చెప్పి ఆశతోని ఇది దున్ని మళ్ళీ దీనికి వేరేగా ప్లాంటేషన్ చేద్దామని ఆలోచన. ఈ మా ఏరియాలో అయితే ఇప్పుడు కాదు కన్నా ఒక మా తండకాడికే ఒక 15 ఎకరాల దాకా ఉంది బంతి తోటనే. అట్లా ప్రతి ఒక్క ఊర్లలో చాలా బంతి చేసారు. టమాటా కూడా వేసారు. టమాటా కూడా రేట్ లేదు. టమాటా కూడా 100 రూపాయలు, 110, 150 కన్నా ఎక్కువ రేటు గంప. చాలా ఇబ్బందిగా ఉంది. బయట బంతి సేమ్, మన బంతి ఆ బంతి సేమ్. కానీ ఈ వాళ్ళకి ఒక 2 రోజులు బాక్సులో వేసుకొస్తారు కాబట్టి ఒక 2 రోజులు వాళ్ళతో ఉంటుందని చెప్పి అంతేగాని మనం వెంబడే మనం బ్యాగ్లో వేసుకుపోతాం. బ్యాగ్లో కొద్దిగా హీట్ అవుతుంది. అందు గురించి మనం వెంబడే వెళ్ళిపోతే బాగుంటుంది. బాక్సులో అయితే 2 రోజులు కాదు 3 రోజుల దాకా ఉంటుంది. మన బాక్సులో మనకు దగ్గర 50 కిలోమీటర్ కాబట్టి మనం బ్యాగ్లో వేసుకుపోతాం. దసరా ఈ సంవత్సరం అసలు ధరనే లేదు. పెట్టుబడి ఇప్పటికీ నాది గులాబీ తోటకి అయితే 3-4 లక్షల దాకా అయింది కానీ రేటే లేదు. వేసిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రతి మన తెలంగాణ మొత్తం అట్లే ఉంది. ప్రతి ఒక్క రైతులు కూడా చాలా ఇబ్బంది అవుతారు. నైటు 10 గంటలకు పోయి మార్నింగ్ 5 గంటల వరకు ఆడిని జాగారం ఉంటున్నాం. ఇంతకుముందు పోయిన గంట ఎంబడే మాకు బ్యాగులు ఎంబడే పోయేది. ఈ సంవత్సరం నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. చామంతి పూల ధరలు కూడా భారీగా పడిపోవడంతో నష్టాలు వచ్చాయన్నారు రైతులు. గులాబీ పూలకు కూడా మార్కెట్లో డిమాండ్ తగ్గిపోయింది. పండుగలు, వేడుకలు లేకపోవడంతో పూల వినియోగం కూడా తగ్గిపోయిందన్నారు రైతులు. మధ్యవర్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో స్థానికంగా పండించిన పూలకు గిరాకీ లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి బంతిపూలకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు రైతులు. రానున్న రోజుల్లో పూర్తిగా దీన్ని అంతా కూడా తొలగించి మళ్ళీ కూరగాయల పంట వైపు కూడా మొగ్గు చూపేటువంటి అవకాశం కూడా ఉందంటూ రైతులు చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి నగరానికి వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల ఇంకా తోటలు కూడా ఎక్కువగా పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి బంతిపూలకు సంబంధించిన మాత్రం రేటు పెరగకపోతే, రేటు లేకపోతే ఇక ఈ తోటకు మొత్తమే మానేసి వేరే ప్రత్యామ్నాయ పంటల వైపు పోతామంటున్నారు సిటీ శివార్లోని రైతులు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, RLB6 న్యూస్, హైదరాబాద్.